హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ధర్మశాస్త్ర నిపుణులు మనకు సుపరిచితులు డాక్టర్ కాకునూరి మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? క్షేమం. అంటే చాలా మంది శివలింగాలు అంటే చాలా ప్రీతి అందరికి, నాకు కూడా. సో శివలింగాన్ని తెచ్చి మనం పూజ చేయొచ్చా, ఇంట్లో పూజ గదిలో పెట్టుకోవచ్చా అంటే మహద్భాగ్యంగా చేయొచ్చు. అవునా? ఎందుకంటే అమ్మాయి, శివారాధన ఎంత గొప్పది అంటే, ఉదయం శివుడిని చూస్తే మనస్సుకు ప్రశాంతత కలుగుతుంది. మధ్యాహ్నం శివుడిని చూస్తే ఆరోగ్యం చేకూరుతుంది. సాయంత్రం శివుడిని చూస్తే ఐశ్వర్యం లభిస్తుంది. ఆరోగ్యము, ఐశ్వర్యము మధ్యాహ్నం సాయంత్రాలు. ఉదయం చూస్తే ఆనందం. ప్రశాంతత అంటే ఆనందం. ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం. ఇలా కాలాలకు తగినట్లుగా వీరశైవ సాహిత్యంలో ఈ రకమైన ప్రమాణపూర్వక శ్లోకాలు అనేకం ఉన్నాయి. శ్లోకాలు, మంత్రాలు, సూత్రాలు అవి ఎందుకు, కానీ శివుడిని అర్చించే విధానంలో లింగ రూపమే ప్రమాణం. శివుడి విగ్రహాన్ని పూజించకూడదు. శివుడిని లింగ రూపంలో ఎందుకు పూజించాలి? పలువురికి సందేహం ఉంటుంది. విష్ణువుని చక్కగా 4 చేతులవి ఉంటాయి, పూలదండలవి వేసేస్తాం, హాయిగా లక్ష్మీదేవి కాళ్ళు తున్నట్లుగా ఓ పరమాద్భుతంగా మంచి సెట్టింగ్ మనం పూజిస్తాం. ప్రతి ఒక్క దేవుడిది, ఒక్క శివుడిది మాత్రమే శివలింగాన్ని కూడా అత్యంత ప్రీతితో మనం పూజలు చేస్తూ ఉంటాం. అలా కాదమ్మాయి, మళ్ళీ విష్ణువుని కూడా సాలగ్రామ రూపంలో పూజిస్తారు. విష్ణువుకి సాలగ్రామ రూపంలో పూజ ఉంది, విగ్రహ రూపంలోనూ పూజ ఉంది. ఒక శివుడికి మాత్రమే విగ్రహ రూపంలో పూజ లేదు. శివుడిని లింగ రూపంలోనే. ఎందుకని అంటే దీనికి భృగు మహర్షి శాపం కూడా ఒక కారణం ఉంది. శివుడు అర్ధనారీశ్వరుడు. శివుడి లింగ రూపంలో ఆరాధించే సమయంలో దిగువన ఉండేటటువంటి పానవట్టం ఉంటుందే, అది పార్వతి. బిందు, త్రికోణం, షట్కోణం శ్రీచక్రారాధన చేసే సమయంలో ఆ శ్రీచక్రం పైన ఉండేటటువంటి బిందువు శివ అంటే పార్వతి, శివ అంటే ఈశ్వరుడు. దీర్ఘం తీసేస్తే ఇల్లాలు, దీర్ఘం తీసేస్తే శివుడు. స్త్రీ పుంస యోగోద్భవాం, ఈ స్వరూపం ఒక్క శివుడికి మాత్రమే. కనుక శివారాధన చేసే సమయంలో లీన్యతే గమకానితి లింగ, ఇలాంటి వ్యుత్పత్తులు, సూత్రాలు బోల్డ్ ఉన్నాయి. కానండి, శివలింగాన్ని లింగ రూపంలో పూజించినప్పుడు ఎటువైపు ముఖం, ఎటువైపైనా ముఖమే. సద్యోజాతము, తత్పురుషము, అఘోరము, వామదేవము, ఈశానము అనే 5 ముఖములతో శివుడిని పూజించాలి. శివలింగాన్ని ముఖమే లేదుగా, కనుక ఎటువైపు పెట్టినా అటువైపు ముఖం ఉన్నట్లుగా మనం భావన చేసి పూజిస్తే ఈశ్వరానుగ్రహం లభిస్తుంది. ఆద్యంతాలు లేని శివుడు బ్రహ్మకు, విష్ణువుకు మహాశివరాత్రి నాడు దర్శనమిచ్చాడు. ఆద్యంతాలు లేవు అంటూ తెలుసుకోవడంలో నేను అంతం చూచాను, ప్రయత్నం చేస్తాను అంటూ విష్ణువు, నేను ఆది చూసే ప్రయత్నం చూచాను అంటూ బ్రహ్మదేవుడు చెప్పగా, బ్రహ్మదేవుడు అసత్యం చెప్పడంతో శాపం కారణంగా బ్రహ్మదేవుడికి గుళ్ళు లేకుండా పోయాయి. విష్ణువు అంగీకరించాడు కాబట్టి విష్ణువుకి పూజలు అవి ఉన్నాయి. సాకారంగా శివుడు, నిరాకారంగా శివుడు అన్నప్పుడు నిరాకారంగానే, రూపురేఖలు లేకుండా శివుడిని పూజించాలి, సాకారంలో విష్ణువుని పూజించాలి. ఇది కథ. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం గురుగారు. మరిన్ని ధర్మ సందేహాలు మరొక ఎపిసోడ్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణార్పణం.